ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచినటువంటి దినమంతా తన యొక్క అపారమైనటువంటి కృప ద్వారా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి మరి మరొక దినములోనికి మనల్ని దినం ప్రవేశపెట్టి ఉన్నాడు. అందుకు ఎంతగానో మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం, కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినీయంగా తెలియజేస్తున్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నటువంటి యొక్క ప్రవచనాన్ని మనము ఒకసారి గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు పడిపోవటం అనేది, నిలబడటం అనేది హృదయము ద్వారానే జరుగుతుంది అనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే అపవాది హృదయములను త్రిప్పివేయటం వలన మనసును త్రిప్పివేయటం వలన అపవాది యొక్క ఉచ్చులో అనేక మంది పడిపోయి ఆధ్యాత్మికమైనటువంటి విలువ కలిగినటువంటి జీవితాన్ని శాపగ్రస్తమైనటువంటి అనుభవాలలోనికి మార్చుకొని జీవితాన్ని అంధకారంగా గడుపుకుంటున్నటువంటి దినాలని మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము యొక్క హృదయముతో అవ్వ యొక్క హృదయముతో సర్పము కుయుక్తిగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. వారిని పడగొట్టాలని వారి హృదయంతో ఇది నిజమా కానీ కుయుక్తిగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు ఆదాము వాళ్ళిద్దరూ కూడా హృదయమందు పాపం చేస్తున్నట్టు వారై దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి లోకంలోనికి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఒక వ్యక్తి నిలబడట కానీ, ఒక వ్యక్తి పడిపోవట కానీ హృదయాంతరంగములో చేసినటువంటి చిన్న చిన్న తప్పుల ద్వారా మనిషి పడిపోవుట, హృదయంలో స్థిరపరచుకునేటువంటి అనుభవాన్ని బట్టి మానవుడు నిలబడుట అనేటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే దేవుడు అంటున్నాడు అక్కడ, ప్రతి వానికి వాని యొక్క క్రియల చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును దాని హృదయాంతరంగములను పరిశోధించువాడనై ఉన్నాను. హృదయ అంతరంగములో నుండి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ పాపం బయటకు వస్తుందో, హృదయాంతరంగములో ఏ పాపం వెళ్ళి మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందో అని దేవుడంట ప్రతిదినము మన యొక్క హృదయ అంతరంగములను పరిశీలిస్తూ ఉన్నాడంట. హృదయాంతరంగములను పరిశీలిస్తూ మన జీవితాన్ని ఎక్కడ పాపం మింగివేస్తుందో, పాపం మన హృదయాన్ని ఆవరించి ఉంటుందో
అనేటువంటి విషయాన్ని దేవుడు గమనిస్తూ మన జీవితాన్ని శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు కాపుదలగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక గుడ్ టెస్టిమనీ, ఒక మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని ఈ రోజున మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి దేవుని ద్వారానే సాక్ష్యం పొంది ఉన్నాడు. ఏమిటంటే అతను నా హృదయానుసారుడు అని. ఎవరతను అని మనం గమనిస్తే దావీదు. భక్తుడైనటువంటి దావీదు గారు నా హృదయానుసారుడు, నాకు ప్రియమైనటువంటి కుమారుడు, నా హృదయములకు ఆనందించదగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు అని దావీదుని గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఎందుకు అంటే దావీదు జీవితంలో దావీదు నేర్చుకున్నది ఏమిటంటే ఎక్కడ ఒక చిన్న పాపము చేసినా కూడా వెంటనే దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడి తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపగలిగినటువంటి ఒక మంచి మనస్సును కలిగినటువంటి వాడు దావీదు. సర్వసాధారణంగా మానవుడు అనేటువంటి వాడు పాపం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా చిన్న చిన్న పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకునేటువంటి వాడు శాపగ్రస్తానికి వెళ్ళిపోతాడు. ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. అందుకని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథం మనకు తేటగా బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అతిక్రమాలని, మన హృదయాంతరంగములు మనం చేసినటువంటి పాపాలని మనం ఒప్పుకోకుండా కప్పుకున్నటువంటి వారమైతే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధము తెగిపోతుంది. తెగిపోయి శాపగ్రస్తమైనటువంటి అనుభవాలకు మనం వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనల్ని ఆవరిస్తుంది. అందుకని దావీదు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఎక్కడ పాపం చేసినా కూడా, ఎప్పుడు పాపం చేసినా కూడా దావీదుకి ఒకటి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని దావీదు తన యొక్క పాపపు జీవితాన్ని ఒప్పుకొని వదిలిపెట్టగలిగినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి దావీదు. అందుకనే చూడండి, దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని గద్దించిన తర్వాత దావీదు హృదయమందు నొచ్చుకున్నటువంటి వాడై దావీదు కన్నీటితో రాస్తున్నటువంటి కీర్తనని మనం చూస్తున్నాం. 51వ కీర్తన మనం గమనించినట్లయితే 51వ కీర్తనలో దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట. 51వ కీర్తన 4వ వచనం నుండి నేను కొన్ని విషయాలు చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తుందని నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. నేను పాపములు పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించును. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపమును కడుగుము. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా మరలా నాకు పుట్టించుము అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట, ఈ కీర్తన పైభాగంలో మనం చూసినట్లయితే దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళి పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత దావీదు కన్నీటితో రాస్తున్నటువంటి కీర్తన అని వ్రాయబడి ఉంటుంది కీర్తన పైభాగంలో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దీని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే దావీదు భక్తుడికి ఒకటి తెలుసు. ఏమిటంటే పాపాన్ని దాచిపెట్టుకున్నటువంటి అనుభవం ఎక్కడా కూడా దావీదు భక్తుడికి లేదు. ఎప్పుడు పాపం చేసినా, ఎక్కడ పాపం చేసినా కూడా దావీదు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ద్వారా కనికరాన్ని పొందగలిగేటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మంచి మనస్సు ఈ రోజున ఎంతమంది జీవితాల్లో ఉంటుంది అనేది మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ పాపమును ఒప్పుకునేటువంటి స్వభావం చాలా అరుదు అనేటువంటి అనుభవం మనకి ఈ రోజులు చాలా ఎక్కువ పరిస్థితులు మనం చూస్తున్నాం. పాపమును ఒప్పుకోక కప్పుకొని తమ జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఎంతమందో. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిలో పాపము చేసి శాపగ్రస్తులు అయిపోయినటువంటి వారు అనేక మందిని మనం చూస్తున్నాం. వారందరి గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పాపమును ఒప్పుకోక కప్పుకున్నటువంటి వారి జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే మొదటిగా మనకు కనబడేది ఆదామవ్వలే. ఆదామవ్వల జీవితాల్లో మనం గమనించినట్లయితే, మీరు ఎందుకు ఆకుల చెట్ల చాటును దాక్కొని ఉన్నారు, మీరు దిగంబరులుగా ఉన్నారని మీకు ఎవరు తెలియజేశారు అని దేవుడు అడుగుతుంటే అవమాటుంది, అయ్యా నువ్వు తినవద్దన్న పండు నేను తిన్నానయ్యా అని పాపాన్ని ఒప్పుకోకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పాపాన్ని సర్పం మీద నెడుతూ ఉంది. ఆదాము కూడా నేను పాపం చేశానయ్యా అని ఆదాము ఒప్పుకోకుండా, ఈ స్త్రీ నాకు తీసుకొని వచ్చి ఇచ్చిందయ్యా అని స్త్రీ మీదకి తన పాపాన్ని నెడుతున్నాడు. చూడండి, ఈ రోజున అదే స్వభావం మన జీవితాల్లో కూడా ఉంటుంది. మన యొక్క పాపాన్ని మనము ఒప్పుకోకపోగా ఇతరుల మీద మన యొక్క నెపాన్ని నెట్టేటువంటి అనుభవాల్లో మనం అనేక మందిగా నిలబడిపోతున్నాం ఈ దినాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే మన యొక్క పాపాన్ని ఒప్పుకొని మన హృదయాన్ని దేవుని ఎదుట విశాలపరిచినప్పుడు మన యొక్క హృదయాంతరంగములో సమాధానము, సంతోషము దేవుడు అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి వాడు. అందుకని చూడండి, దావీదుని మొట్టమొదటిగా దేవుడు అభిషేకించడానికి దైవజనుడైనటువంటి ఏలిని పంపుతున్నప్పుడు, దైవజనుడైనటువంటి ఏలి తన యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, దేవుడు కోరుకుంటున్నటువంటి యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. దైవజనుడు సమూయేలు మరి సౌలును గురించి చింతపడుతూ ఉంటే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంతకాలం ఇంకా ఇలా చింతపడతావు, నీవు లేచి నీ తైలపు కొమ్ముని నీ తైలంతో నింపుకొని కొమ్మును తైలంతో నింపుకొని వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళి మరి నేను చూపించబోయేటువంటి వాడిని నువ్వు అభిషేకం చేయి అని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు వెళ్ళి తన ఇంటి వారిని అందరినీ కూడా పిలిపించి యెషయాని తన కుమారులందరినీ పిలిపించినప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, మొదటివాడు రాగానే ఒకవేళ దేవుడు కోరుకున్నవాడు ఇతడేనేమో అని మొదటి కుమారుని చూడగానే వాని యొక్క లావు, వాని యొక్క బలము, వాని యొక్క ఎత్తు, వాని యొక్క అందమంతా చూసినప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడేనేమో అని సమూయేలు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పై రూపమునైనను నీవు ఎప్పుడు కూడా చూడకు, నీ యొక్క బాహ్య సంబంధమైనటువంటి వాటిని లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని చెప్పి సమూయేలుని దేవుడు గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వాడు వచ్చాడు, దేవుడు వదులుది ఇతను కాదన్నాడు. రెండవ వాడు వచ్చాడు, దేవుడు ఇతను కాదన్నాడు. మూడవ వచ్చాడు, ఇతను కాదన్నాడు. నాలుగవ వాడు వచ్చాడు, ఇతను కాదన్నాడు. ఇంచుమించుగా ఉన్నటువంటి 7 కుమారులు వచ్చారు. 7 కుమారులు. ఇప్పుడు అంటున్నాడు సమూయేలు, అయ్యా ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే, నాకు ఒక్క చివరిగా వాడు అప్పుడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాచుకుంటున్నాడు, అతను కూడా పిలిపించు, నేను వచ్చిన పని ముగించుకుని నేను వెళ్తానని చెప్పేసి సమూయేలు తన తండ్రితో చెప్పగానే, దావీదు యొక్క తండ్రితో చెప్పగానే యెషై తన యొక్క కుమారుడైనటువంటి దావీదుని పిలిపించిన మరుక్షణమే, దావీదు గడపలోకి అడుగు పెడుతున్న మరుక్షణమే దేవుడు పలుకుతున్నటువంటి మాట చూడండి. 12వ వచనం చూస్తాం. అతడు వానిని లోపలికి పిలిపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైనటువంటి వాడనైనను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వారికి అభిషేకం చేసును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే, సమూయేలేమో బాహ్య సంబంధమైనటువంటి రూపాన్ని చూస్తున్నాడు, కానీ దేవుడేమో హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తున్నాడు. సమూయేలేమో పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు, కానీ దేవుడు కోరుకుంటున్న మాట ఏమిటంటే హృదయాన్ని, అంతరంగాన్ని. దావీదు నా హృదయానుసారుడు
అని దేవుడు పలుకుతూ, నీవు లేచి దావీదుని అభిషేకం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవేమో పై రూపాన్ని చూస్తున్నావు. సమయంలో పై రూపం కాదు నాకు కావాల్సిన హృదయాంతరంగం. ఎందుకంటే నా కుమారుడైనటువంటి దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే ఒక గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని అంటే దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే పాపము చేసిన మరుక్షణం ఒప్పుకోనగలిగినటువంటి ఆ మనస్తత్వమే దావీదుని దేవుని ఎదుట నిలబెడుతుంది, దావీదుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ఒప్పుకోకుండా మన జీవితాన్ని కప్పుకున్నటువంటి వారమైతే మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడలేము. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది నీ హృదయాంతరంగంలో ఉండేటువంటి స్వభావం. ఆ హృదయాంతరంగంలో ఉండే ఆ స్వభావాన్ని నీవు పై రూపంలో నీవు నీతిమంతుడు అని అనిపించుకునే దానికంటే హృదయాంతరంగంలో ఉన్నటువంటి యొక్క నీ స్వభావాన్ని దేవునికి ప్రతిరూపంగా దేవుని యొక్క రూపానికి సమరూపంగా మార్చగలిగినటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడి నీ యొక్క అతిక్రమాలను ఒప్పుకున్నట్లయితే నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నట్టు దేవాదేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, నా హృదయానుసారుడు అని. కొత్త నిబంధన గ్రంథములు మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. పాపమును ఒప్పుకొని వెంటనే విడిచిపెట్టి దేవుని ద్వారా కనికరాన్ని పొంది దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా నిలబడినటువంటి వారు ఎంతోమంది కొత్త నిబంధన గ్రంథాలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు తెలియజేస్తున్న ఈ మాటని మనం గమనించగలిగినట్లయితే మన యొక్క హృదయము దేవునికి ఇష్టమైనదిగా, ఎందుకంటే హృదయం మోసకరమైనది కాబట్టి ఆ మోసకరమైనటువంటి హృదయంలో మోసకరమైనటువంటి తలంపులు లేకుండా, మోసకరమైనటువంటి ఆలోచనలు లేకుండా, మోసకరమైనటువంటి క్రియలు లేకుండా ఉండేటట్లుగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే నీ హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవంతో నీవు నడిపించబడుతూ నీ హృదయాన్ని దేవునికి సమర్పించగలిగితే విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేసినటువంటి దేవుడు కానే కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ విరిగి నలిగినటువంటి హృదయం దావీదుకు ఉంది కనుకనే దావీదుని దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుడు దావీదు పశ్చాత్తాపడి దేవుని ఎడల ఒక మంచి మనస్సును కలిగినటువంటి వాడు అయినాడు కనుక దావీదుని దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఏ పరిస్థితుల్లో కూడా, ఎక్కడైనా కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విరిగి నలిగినటువంటి మనస్సును దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీదు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో దావీదు నడిపించబడుతూ వచ్చాడు. అందుకనే చూడండి, దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదుని దేవుడు హెచ్చరించిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎంతో ఒక ఉన్నతమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మాట దావీదు పలుకుతున్నాడు. చూడండి, ఆ మాటని 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేదు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చొచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే దావీదు వచ్చి నాతాను వచ్చి దావీదుని హెచ్చరిస్తున్నాడో ఆ మరుక్షణమే దావీదు అంటున్నాడు, నేను పాపము చేశానయ్యా, నేను పాపినయ్యా, నేను దౌర్భాగ్యుడనయ్యా, నేను పనికిమాలిన వాడినయ్యా, నేను అపవిత్రుడనయ్యా అని దావీదు తనను తాను ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఈ రోజున మన జీవితాల్లో మన పాపాన్ని మనం ఒప్పుకోలేకపోగా మనం ఏం చేస్తుంటాం అంటే పాపాన్ని కప్పు పెట్టుకుంటాం. హృదయంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడు నీ హృదయంతరంగంలో ఏ మలినమైనా ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకొని నీవు దేవుని యొద్ద విడిచిపెట్టగలిగినట్లయితే దేవుని యొక్క ఆశ్రయం, దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. అదే దావీదు కంటే ముందున్నటువంటి సౌలు, మరి దేవుని ఎదుట పాపం చేసి సౌలు తన యొక్క అతిక్రమాన్ని కప్పుకున్నట్టు వలన సౌలు దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధి త్రోసివేయబడ్డాడు. సౌలు చేసినట్లుగా దావీదు పాపం చేయకుండా సౌలు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటం వలన సౌలు సింహాసనాన్ని కోల్పోయాడు. అదే దావీదు ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ కూడా, పాపం చేసినప్పటికీ కూడా తిరిగి పశ్చాత్తాపుతుడై దేవుని సన్నిధిలో మరలా ప్రాధేయపడటం వలన దావీదు సింహాసనాన్ని దేవుడు అందరికంటే హెచ్చించి దావీదుని గణపరిచినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో
ఒక విలువ కలిగినటువంటి జీవితమును మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానికి ప్రధానమైనది నీ హృదయం. నీ హృదయమును పాపం ఏలుబడి చేయకుండా, నీ హృదయంలో పాపం ఏలుబడి చేయకుండా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, నీ విరిగిన నీ హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో పాపమును ఒప్పుకునేటట్లుగా నీకు ఒక క్షమాపణ కలిగిన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తాడు. దావీదు ఏ రీతిగా ఒక ఉన్నతమైనటువంటి విలువైనటువంటి జీవితంతో జీవించాడో, ఆ రీతిగా నీవు కూడా ఒక విలువైనటువంటి జీవితంతో జీవిస్తూ నీ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ దేవుడి ఎట్లా ముందుకు నడిపించబడదుగాక. ఆ కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. నాయనా, మరి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని మీరు తెలియజేశారు. ఆ మోసకరమైనటువంటి హృదయం ద్వారా ఆనాడు ఆదాము అవ్వలు సౌభాగ్యాన్ని కోల్పోయారు. ఆ మోసకరమైనటువంటి హృదయం ద్వారా దావీదు కూడా తండ్రి పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి, తండ్రి పాపము చేసి తిరిగి మరలా పశ్చాత్తాపుతుడై తన సింహాసనాన్ని నిలబెట్టుకున్నాడు. సౌలు ఆజ్ఞను అతిక్రమించి తండ్రి మరి చేయవలసినటువంటి కార్యాన్ని చేసి మరలా ఒప్పుకోకుండా కప్పుకొని సింహాసనాన్ని కోల్పోయాడు. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా, మేము చేసినటువంటి హృదయం ద్వారా చేసినటువంటి చిన్న చిన్న పాపాలు వాటి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందేటువంటి కృప మాకు దయచేయమని కోరుతున్నాం. నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించినప్పుడు, అయ్యా దావీదు ఎలా కన్నీళ్లతో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన కూడా మీరు మాకు తెలియజేశారు. అవునయ్యా, నేను పాపిని, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు అని దావీదు ఏ విధంగా అయితే స్థిరమైన మనసు కొరకు ప్రభు ప్రార్థన చేసుకున్నాడో, మేము కూడా ఆ రీతిగా మా అంతరంగంలో స్థిరమైన మనసును మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో అటువంటి స్థిరమైన మనసును మాకు కలుగజేసి మా హృదయంతరంగంలో ప్రభు పాపములు పడిపోకుండా ఉన్నట్లుగా మాకు సహాయం దయచేయమని, మా హృదయంలో పాపం ఏలుబడి చేయకుండా తండ్రి మా హృదయాన్ని కాచుకునేటువంటి కృప మాకు దయచేయమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినమంతా మీ దేవులతో మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరం పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.